ఇంకొక గొప్ప విషయం, ఏ యాక్టర్కి కూడా లేదు, ఇంతవరకు ఎవరికి ఆ ఛాన్స్ కూడా రాలేదు. తిరుపతిలో కాటేజ్ కట్టేస్తే అదృష్టం మనం అనుకుంటే ఎప్పుడు కూడా కాదు అది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుకుంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఆయన భిక్ష వేస్తేనే, ఆయన భిక్ష వేయకపోతే ఎవ్వరూ ఆయన దగ్గర తోకలు జాడించే అవకాశం లేదు. రాజేంద్ర ప్రసాదం. ప్రసాదం అంటే తినేది. ఎవరు పెట్టారు ఈ పేరు? నేము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నేము డాక్టర్ అయ్యో గురుగారు మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి ఇంట్లో అందరం భోజనం చేస్తున్నప్పుడు గురుగారు మా బాబాయ్ కష్టపడి, రఘురామకృష్ణరాజు కూడా నీలాగే బాబాయ్ మా బాబాయ్ కష్టపడి అంటే ఈ ఇండియాలో ఉన్న రిచ్ ఫెలోస్ అందరూ కడతారండి, కానీ మా బాబాయ్ ముఖానికి రంగేసుకుని ఆ డబ్బులతోనే అతను కష్టపడి కాటేజ్ కడుతున్నాడు, మీరు ఏదైనా పేరు సజెస్ట్ చేయండి అని అంటే కనుక అప్పుడు సీనారాయణ రెడ్డి గారు ఎక్కడో దాకా ఎందుకు, ప్రసాద్కి చాలా ఈజియెస్ట్ పేరు పెట్టచ్చు, రాజేంద్ర ప్రాసాదము. ప్రాసాదం అంటే కోట. రాజేంద్ర అంటే దేవుళ్ళలో కల్లా ఇప్పుడు రాజుల్లో పెద్ద రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ని రాజేంద్రుడు అంటారు. సో దేవుళ్ళలో దేవుడు వెంకటేశ్వర స్వామి, దేవుళ్ళకే దేవుడు. సో రాజేంద్ర ప్రాసాద్. ఇండియాలో ఏ యాక్టర్ కట్టలేదు కదా తిరుపతిలో? లేదు. ఫస్ట్ టైం. ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్ హూ కన్స్ట్రక్టెడ్ కాటేజ్ ఆన్ తిరుమల. ఓకే, ఇంకెవరికి లేదు.